గుడ్ మార్నింగ్ గైస్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను 4:45కి లేచి ఇంకా కాసేపు చదువుకొని బోర్ కొడుతుంది, ఏం చేయాలో అలా లేచి ఒక గుడికి వెళ్దామని అయితే నిర్ణయించుకున్నాను. అదేంట్రా అంటే టెక్ వినాయక, ఇది కోరమంగళలో ఉంటుంది. కోరమంగళ దీని యొక్క స్పెషాలిటీ ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఆ టెక్ వినాయక గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. ఇక్కడ మొక్కితే జాబ్స్ వస్తాయంట. నేను నమ్మలేదు. అదే నేను నిన్న వెళ్ళాను ఆల్రెడీ, ఉగాది కదా, అందుకని వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా బీభత్సంగా ఉన్నింది. వాళ్ళు చాలామంది చెప్తున్నారు టెక్ జాబ్స్ రావాలన్నా లేదా జాబ్స్ రావాలన్నా, దీని తర్వాత ఏమంటారు ఒకవేళ షిఫ్ట్ అవ్వాలన్నా, ఓకే జాబ్స్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఈ గుడికి వెళ్తే సాల్వ్ అవుతుందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. చాలామంది వెళ్ళారు, నా కళ్ళతో చూశాను. ఓకే, అది అంతా గుడి, అది ఏ ఏరియాలో ఉంది, అదంతా మ్యాటరు నేను చెప్తాను ఈ వీడియోలో. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అంటే ఎండ ఏం లేదు, బాగా చెట్లు వేశారు కాబట్టి క్యూలో నిలబడుకున్నాం అందరం. సో ఇది ప్రాంగణం గైస్, చూశారు కదా ఆ వ్యూ కానీ, అది చాలా నచ్చింది నాకైతే. సో లోపలికి వెళ్ళాను, ఇంకా అద్భుతంగా ఉంది. అక్కడంతా సిస్టమేటిక్గా ఉంది పూర్తిగా. క్యూ కానీ అక్కడ ఎవరు లేరు, కానీ మన వాళ్ళే బాగా పాటిస్తున్నారు. బయట నుంచి ఒక వ్యూ తీశాను, లోపల నుంచి ఒక వ్యూ తీశాను. రావచ్చు గైస్ అలాంటప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మాత్రమే మనకు మనసుకు ఫ్రీగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం మామూలుగా వీడియోస్ ఫొటోస్ తీయకూడదు కదా మన ఛానల్ ఇప్పుడు. సో ఎందుకు లేని చెప్పి నేను తీయలేదు, కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు తీసుకునేదానికి. సో ఇలా అయితే కాదని చెప్పి కూర్చొని ఉండేవన్నీ మళ్ళీ లేసాను. వెళ్ళి ఇక్కడ లోపలికి కాస్త సైడ్కి వచ్చేసేపటికి మళ్ళీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అక్కడ? సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, తర్వాత శివుడు ఉన్నారు. తీసేదానికి చాలా కష్టం అయిపోయింది కదా, రష్ ఎక్కువ ఉన్నింది. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అక్కడ శివుడు ఉన్నాడు, పార్వతీదేవి ఉంది. అలా కూర్చున్నాను కాసేపు. నేను ఫోటో వీడియో తీసుకుంటూ వచ్చింది. ఇది గైస్ వినాయకుడు, బాగా చూడండి, బాగా ముక్కోండి, జాబ్ రావాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ర్యాపిడ్ ఎక్కి వచ్చేసాను. ఇది చెప్పలేదు కదా లొకేషను, కోరమంగళ, బెంగళూరులో కోరమంగళలో ఉంటుంది గైస్. అలా బైక్ రైడింగ్ చేసుకుంటూ రూమ్కి వచ్చేసాను, ర్యాపిడ్ బుక్ చేసుకొని. అది మ్యాటరు. తర్వాత రూమ్కి వచ్చేసి ఉగాది పచ్చడి తీసుకొని తిన్నాము. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ మనం తీసి పడేయకూడదు మూఢనమ్మకాలు అని చెప్పేసి. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మనం చదవంది ఏ దేవుడు హెల్ప్ చేయలేడు కదా. నువ్వు ఇప్పుడు అన్నం తీసుకొని ముందర పెట్టుకుని ప్లేట్లో దాన్ని తినకుండా కడుపు నిండాలంటే అది కుదరదు కదా గైస్. సో మీ ప్రయత్నం మీరు చేసి ఆ తర్వాత శివయ్యని అడగారంటారు కదా, రీల్ ట్రెండ్ అవుతుంది కదా. అలానే మీ ప్రయత్నం మీరు చేసి తర్వాత రెఫరల్ అడగండి, తర్వాత ఏదో చేయండి. చాలామంది ఉన్నారు హెల్ప్ చేసేదానికి. నా యూట్యూబ్ ఛానల్ చాలా చిన్నది, ఎంతోమంది ఉన్నారు ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు. రెఫరల్స్ ఉన్నాయి, బయట జాబ్స్ ఉన్నాయి. భయపడతాను, ఏమంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందంతే. సో నేను ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే కష్టపడుతూనే ఉండాలి. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా అప్పుడు కూడా కష్టపడాలి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. హ్యావ్ ఎ నైస్ డే గైస్.